పదవులు శాశ్వతం కాదని కూటమి నాయకులు తెలుసుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు. త్రిపురాంతకం రోడ్డులోని వైష్ణవి గార్డెన్స్లో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు నిలబడవని రెడ్ బుక్కు పోటీగా తాము బ్లూ బుక్ రెడీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూపించాడని, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించకూడదో ఇప్పుడు టీడీపీ నాయకుడు చూపిస్తున్నాడని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోయినా కూడా రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త నాయకులు ప్రజల వద్దకు వెళ్లి మా నాయకుడు ఒక్క హామీ కూడా మాట తప్పకుండా అమలు చేశారని కాలర్ ఎగరవేసి చెప్పగలమని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆ గెలిచిన చోట తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తాకుండా ఏదన్నా కొబ్బరికాయ కొత్తగా అంటే సాయంత్రం వస్తాం అని చెప్పి పొద్దునేళ్ళు కొట్టేస్తున్నాడు, పొద్దున్న అని చెప్పి సాయంత్రం కొట్టేస్తున్నాడు. ఈ కార్యకర్తలు ఎవరైనా సరే భయపెట్టి తిరుగుతున్నారు కానీ ఏదో వెళితే జనంలోకి ఒక 100 మంది 50 మంది ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళమనండి అని కంది రేఖల్లో పట్టుకుంటారు. ఏదయ్యా నీకు 15 నీకు 15 మోసం చేసిన ప్రజలకి వీళ్ళు ఏ రకంగా సమాధానం చెప్తారని అడుగుతున్నాను. అసలు కేసులు అంటున్నారు, ఈ కేసులు ఎవరి మీద పెట్టాలి? అమ్మఒడి అంటే తల్లికి 100 అన్నారు, నీకు 15 అన్నారు. దానికి ఎవరు కేసు పెట్టాలి? అలాగే మరి ఈ రోజున నీకు 18 అన్న ఆడపడుచులు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇవాళ రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని భరోసా ఇవ్వకుండా ఎవరి మీద కేసు పెట్టాలంట? ఎన్ని మంచి అబద్ధాలు చెప్పి దుర్మార్గంగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మీద ఎవరు కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. ఉన్నప్పటికీ మీరంతా కూడా ఈ పార్లమెంటులో 52,000 మంది క్రాస్ ఓటింగ్ చేసి మీతో కలిసి ఉంటాం. ఈరోజు చెప్తున్నాం, 25 మంది పార్లమెంట్ సభ్యులు జగన్మోహన్ గారు బీమానిస్తే ఈరోజు గర్వంగా చెప్తున్న వేదిక మీద 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఎంపీలుగా పోటీ చేస్తే అత్యధిక ఓట్లు వచ్చినటువంటి 25 మందిలో కడప, రాజంపేట, అరకు, తిరుపతి ఎంపీలు వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా వారందరికన్నా కూడా ఎక్కువ ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు పక్క 25,000 ఓట్లు కానీ వచ్చుంటే మన ఎంపీ ఉంటాం. అది తక్కువ ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పార్లమెంట్ కూడా ఒంగోలు కూడా మీ అందరూ ఆశీర్వదించాలని గర్వంగా చెప్తున్నా. ఇంత అభిమానం, ఇంత ఆత్మీయత, ఇంత నమ్మకం
మీరు పెట్టిన తర్వాత మాటిస్తున్నా, అధికారం ఉన్నప్పుడు కలుస్తున్నాం, ఎన్నికలప్పుడు పోరాటం చేశాం. ఈరోజు అపోజిషన్లో ఈ కష్టంలో కూడా మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా, మీరు నాయకుడిగా కాదు, మీ తోటి కార్యకర్తగా చిన్న కార్యకర్తకి ఈ రాష్ట్రంలో ఒక అత్యుత్తమైన బలమైన నియోజకవర్గాన్ని కట్టబెట్టినటువంటి జగనన్నకి చాలా కాబట్టి జగనన్న మనసు మీద కార్యకర్తలు ఉన్నారు. జగనన్న ఈ రోజు కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి పదవి ఇవ్వాలని